వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు. కరీంనగర్ లోని రేకుర్తి 19వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా సుడగోని మాధవి కృష్ణ గౌడ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గతంలో కార్పొరేటర్ గా 19వ డివిజన్ ని ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. మళ్ళీ ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ లోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేశాము అని అన్నారు. ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. రేకుర్తి గ్రామము 2019 సంవత్సరంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మెర్జ్ అయిన తర్వాత 2 డివిజన్లుగా ఏర్పడి 18 మరియు 19వ డివిజన్గా ఏర్పడి రేకుర్తి గ్రామాన్ని అప్పుడున్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గంగుల కమలాకర్ గారి ఆశీస్సులతో అప్పుడున్న పాలకవర్గంలోని 2 కార్పొరేటర్లు ఈరోజు ఈ 18వ డివిజన్ 19వ డివిజన్గా మార్పు చేయడం జరిగింది. ఈ 19వ డివిజన్లో గత పాలకవర్గంలో కొన్ని కోట్లాది రూపాయల సీసీ రోడ్లు కానివ్వండి, కరెంటు పోల్స్, విద్యుత్ దీపాలు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, ఓపెన్ డ్రైన్స్ కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానివ్వండి, మంచి మంచి ఆలయాలు, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానివ్వండి, మా సమ్మక్క జాతరకు కానివ్వండి, ఎనలేని కోట్లాది రూపాయల ఫండ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది. అప్పుడున్న పాలకవర్గంలో 2 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం మనం కరోనా వ్యాధితోని బాధపడుతూ లక్షలాది కోట్లాది మంది మరణించడం జరిగింది. ఆ సమయాభావం 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు కరోనాతోటి కొట్టుమిట్టాడినట్టు ప్రజానికానికి అతి తక్కువ షార్ట్ పీరియడ్లో ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్ సుధగోని మాధవి గారి ఆధ్వర్యంలో రేకుర్తి 18వ డివిజన్ అప్పుడు భారీ నిధులతోటి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వము గత 2 సంవత్సరాల 4 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా మనకు డోకా ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మేము ఓటేయము మొండి చేయిగా వర్ణీకరించి ప్రజలు తిరస్కరిస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లలో దాదాపు 5 నుంచి 6 సీట్లు మినహా ఏ ఒక్క సీటు కూడా ప్రజలు ఓటు వేసి అభ్యర్థులను ఎన్నుకోవడానికి ముందుగా లేరు. ఈరోజు ఈ గులాబీ కండువా మళ్ళీ రేకుర్తి 19వ డివిజన్లో ఎగరేసి మున్సిపల్ కార్పొరేషన్కు అంకితం ఇస్తాం. భారీ నిధులతోటి మళ్ళీ రాబోయే ప్రభుత్వం మనదేగా ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. రేకుర్తి గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందన తెలియజేస్తూ ఎట్టి పరిస్థితిలో డోకా చేసిన మొండి ప్రభుత్వాన్ని మనం ఒంటి చేతితో ఎదుర్కొని గులాబీ జెండాను మున్సిపల్ కార్పొరేషన్కు రెపరెపలు ఆడించాలని మీకు శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాం. ప్రజలన్నీ గ్రహిస్తుండ్రు. ఈరోజు ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా 2 సంవత్సరాల నుంచి కొబ్బరికాయ కొట్టడానికి కూడా మనకు ప్రారంభోత్సవాలకు దూరమైనటువంటి ఈ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మురికి కంపుతోటి అట్టుమిట్టాడుతున్నారు జనం. ఏ ఆఫీసర్ కూడా ఒక్క పాలకవర్గం లేనందున ఎక్కడ ఉన్నటువంటి చెత్త అక్కడే పేరుకుపోయింది, ఎవరు కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి ప్రజలందరూ దయచేసి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరస్కరించాలని, బీఆర్ఎస్ అభ్యర్థులను మంచి మెజార్టీ ఇచ్చి కారు గుర్తు మీద మీరందరూ ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం.